నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధాన్యం సేకరణపై పార్లమెంట్లో తెరాస ఆందోళన. కేంద్రం తీరుకు నిరసనగా లోక్సభ నుంచి వాకౌట్. నాగాలాండ్ ఘటనపై చర్చకు విపక్షాల పట్టు. ఉభయ సభల్లో ప్రకటన చేయనున్న అమిత్ షా. అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం. ఆటోను ఢీకొన్న జీపు, 4 మృతి. దేశంలో 552 రోజుల కనిష్టానికి కరోనా క్రియాశీల బాధితులు. కొత్త కేసుల్లో సగానికి పైగా కేరళలోనే నమోదు. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 400 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టతనివ్వాలంటూ లోక్సభలో ఆందోళన చేపట్టిన తెరాస కేంద్రం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. జాతీయ ధాన్యం సేకరణ విధానం, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది. లోక్సభ ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే తెరాస ఎంపీలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్రం వైఖరి నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. 176 నిబంధన కింద రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టాలని కేశవరావు కూడా నోటీసు ఇచ్చారు. కేంద్రం సమాధానం ఇవ్వకపోతే నిరసన ఉధృతి చేస్తామని తెరాస స్పష్టం చేసింది. क्वेश्चन का नंबर बोलिए. माननीय मंत्री जी का मैं जवाब में भी ये बात रखी हूँ. 61 IPOs हुआ है जिसमें IT कंपनी के अलावा जितने भी है उसका विवरण दिया गया है. वैसे ही 21-22 में भी 57 कंपनीज है, इसमें भी. तो मेरा प्रश्न माननीय मंत्री నాగాలాండ్లో సైన్యం కాల్పులు అనంతరం చెలరేగిన హింసలో 14 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే చైర్మన్ వెంకయ్య నాయుడు శూన్య గంటను ప్రారంభించగా నాగాలాండ్ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అయితే ఈ అంశం చాలా తీవ్రమైనదని, సభా కార్యక్రమాలు కొనసాగించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసిన విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో వెంకయ్య సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. లోక్సభలోనూ ఈ అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. నాగాలాండ్ అంశంపై విపక్షాలు సహా ధాన్యం సేకరణపై ప్రభుత్వం ప్రకటన చేయాలన్న తెరాస డిమాండ్ల మధ్య లోక్సభ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అటు నాగాలాండ్ అంశంపై హోంమంత్రి అమిత్ షా ఉభయ సభల్లో ప్రకటన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభలో, 4 గంటలకు రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు. బంజారాహిల్స్లో అర్ధరాత్రి వాహనదారుడు బీభత్సం సృష్టించాడు. రోడ్ నెంబర్ 2లో కారుతో ఢీకొట్టి 2 ప్రాణాలను బలి తీసుకున్నాడు. ప్రమాదానికి అతి వేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతులు అయోధ్యరాయ్, దేబంద్ర కుమార్ దాస్గా పోలీసులు గుర్తించారు. కారును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రోహిత్ గౌడ్ ప్రమాదం తర్వాత కారుతో సహా పరారయ్యాడని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 4 గంటలకు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని వెల్లడించారు. ప్రమాద సమయంలో రోహిత్తో పాటు కారులో ఉన్న మరో వ్యక్తి సుమన్ మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు గుర్తించారు. మృతులు అయోధ్యరాయ్ ఘాజీపూర్కు చెందినవారు కాగా నందీనగర్లో నివాసముంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మరో మృతుడు దేవేందర్ కుమార్ దాస్ ఒడిషా జగత్సింగ్పూర్ జిల్లా గోపాల్పుర గ్రామానికి చెందినవాడు. 1.5 ఏళ్ల క్రితం వివాహమైంది. గౌరీశంకర్ కాలనీలో నివాసముంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితులు రోహిత్ గౌడ్, సుమన్ దుర్గం చెరువు వద్ద ఉన్న ఆలివ్ విస్ట్రో పబ్లో మద్యం సేవించారని పోలీసులు గుర్తించారు. రోహిత్ వాహనం నడుపుతున్నాడని, అతని ఆల్కహాల్ బ్రీత్ ఎనలైజర్ 70% చూపించిందన్నారు. మరో వ్యక్తి డ్రైవర్ పక్క సీట్లో ఉన్న సుమన్ బ్రీత్ ఎనలైజర్ 58% ఉందన్నారు. పబ్లో మద్యం తాగి బంజారాహిల్స్ పార్క్ హైత్ హోటల్ వైపు వెళ్తుండగా
కారు 2 వ్యక్తులను ఢీకొట్టిందని పోలీసులు నిర్ధారించారు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద ఆటో, కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో అక్కడికక్కడే 4 మృతి చెందారు. మరో 5 గాయాలయ్యాయి. క్షతగాతులను రాయదుర్గంలోని ఆసుపత్రికి తరలించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడీని అరికట్టాలని జగిత్యాల జిల్లాలో రైతులు ఆందోళన చేశారు. ధాన్యం కొనుగోళ్లలో అధిక కోతలు నిలిపివేయాలంటూ కోరుట్ల మండలం ఏకీన్పూర్ గ్రామ రైతులు కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులకు కోతలు విధించడం ఏంటని ప్రశ్నించారు. తేమ శాతం పేరుతో మిల్లర్లు ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వదిలేయడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పించుకుని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఒడిపిలవంచ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. ఆవుల మందపై పులి దాడి చేసింది. ఓ ఆవు మృతి చెందడం గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. శంకరంపల్లి వద్ద పులి అడుగుల్ని గుర్తించిన అధికారులు రుద్రారం, కొయ్యూరు మీదుగా పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. కొన్ని రోజులుగా మహాముత్తారం, మల్హర్ అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. ఇప్పుడు ఒడిపిలవంచ గ్రామంలో ఆవుల మందపై దాడి చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్పై ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తర్వాత స్వాతంత్ర్యం వచ్చిందని విహెచ్ పేర్కొన్నారు. అప్పటిదాకా అగ్రకులాలు వారిని దగ్గరికి తీయలేదన్నారు. అంబేద్కర్ జన్మదినం ఏప్రిల్ 13, 2019న రాత్రి పంజాగుట్టలో ఆయన విగ్రహాన్ని కూల్చారని ఆరోపించిన విహెచ్ అక్కడ విగ్రహం ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఏప్రిల్ 2019 జై భీమ్ కార్యకర్తలు పంజాగుట్టలో అక్కడ రాజశేఖర విగ్రహం ఉంటది, పక్కకు స్థలం ఉంటే ఆ స్థలంలో జై భీమ్ కార్యకర్తలు పెట్టుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆర్డర్ ప్రకారంగా దాన్ని కూలగొట్టి డస్ట్బిన్ లో పడేసిండు. అది తెలుసుకొని నేను పోయా. ఏది అమలాపురం నుంచి ఒక మంచి స్టాచ్యూ 5 లక్షలు ఖర్చు పెట్టి తెస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈనాడు కూడా లాకప్ లో పెడుతున్నాడు. ఎస్సీల ఓట్లు, బీసీల ఓట్లు కావాలని నువ్వు ఈనాడు దళిత బంధు పెట్టినావు. మరి అంబేద్కర్ని ఎందుకు ఇవ్వరా బాబు? ఇక నేను చాలా ఓపిక పట్టిన, ఇక ఓపిక పట్టారా భయ్. 3 ఏళ్ళు అయిపోయింది. ఇంత అన్యాయం అయితే ఏడలేదండి భారతదేశంలో. ఇదే మహారాష్ట్రలో అయితే ఇదివరకైనా ప్రభుత్వాన్ని పడగొడుతురు ఈ చేసిన పనికి. కేసీఆర్ ఇప్పటికన్నా ఆ స్టాచ్యూ మాకు ఇచ్చేయి, మేము ఆడనే పెట్టుకుంటాము. ఆడ రోడ్డు బ్లాక్ లేదు. అంబేద్కర్ ఉండొచ్చు, రాజశేఖర్ ఉండొచ్చు. అంబేద్కర్ ఉంటే తప్పే ఉన్నదిరా బాబు. ఆ స్టాచ్యూ పెట్టే వరకు అవసరం అనుకుంటే నేను ప్రాణాలకు కూడా లెక్క చేయాలి. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజనకు విధి విధానాలు ప్రకటించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘు, ఉద్యోగుల విభజనకు విధి విధానాలపై పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ విధానానికి రూపకల్పన చేసింది. ఇందుకు సంబంధించి 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు ఆమోదం లభించి అందుకు అనుగుణంగా ఉద్యోగుల విభజన చేపట్టాల్సిన అవసరం. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ వచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా స్థానికతను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల విభజన జరగాల్సి ఉంది. ఇందుకోసం గత కొన్నాళ్ళుగా కసరత్తు జరుగుతుంది. ఆ విభజన ప్రక్రియ పూర్తయితే గానీ కొత్త ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 4 రోజుల క్రితం ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ మేరకు నిన్న సీఎస్ సోమేష్ కుమార్ టీజీఓ, టీఎన్జీఓ ప్రతినిధులతో సమావేశమై ఈ విధి విధానాలపై చర్చించారు. అందుకు అనుగుణంగా ఇవాళ ఉద్యోగుల విభజన ప్రక్రియకు సంబంధించి సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఇచ్చిన
జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులకు అనుగుణంగా అన్ని ఉద్యోగులందరినీ విభజించినారు. 33 జిల్లాలకు సంబంధించిన ఉద్యోగులను ఆ శాఖల వారీగా సీనియారిటీ ప్రాతిపదికన విభజిస్తారు. ఇందుకోసం విధి విధానాలు ప్రకటించారు. ప్రధానంగా ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకుంటారు. వారి ప్రాధాన్యాలు తీసుకుని ఏ జిల్లా కేడర్ కు వెళ్లే అవకాశం ఉంది, ఏ జోనల్, ఏ మల్టీ జోనల్ కేడర్ కు ఆసక్తి చూపుతున్న విషయమై ఐచ్ఛికాలు తీసుకుని సీనియారిటీ ప్రాతిపదికన చేపడతారు. సహజంగానే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి చూసుకుంటే వారికి కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన జరుగుతుంది. ఇక కొన్ని ప్రత్యేక కేటగిరీలో భాగంగా కొన్ని మినహాయింపులు ఉంటాయి. 70% పైగా సమస్య ఉన్న దివ్యాంగులు, పిల్లల్లో ఎవరైనా మానసిక దివ్యాంగులు ఉంటే వారికి, దీంతో పాటు వితంతులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 5 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ అమలవుతున్న నేపథ్యంలో కోడ్ లేని జిల్లాల్లో ముందుగా ప్రక్రియ ప్రారంభించడం, ఆ తర్వాత కోడ్ తర్వాత మిగతా మిగిలిన జిల్లాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేష్ కుమార్ దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెలలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెలలో ఈ ప్రక్రియ పూర్తయితే అందుకు ఆ తర్వాత ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి జిల్లా, జోనల్ కేడరింగ్ ఆధారంగా ఖాళీలకు గుర్తించి అందుకు అనుగుణంగా నోటిఫికేషన్లు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కొన్ని పాత 2 జిల్లాలకు సంబంధించి కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాలో కొంత సమస్య ఉన్న నేపథ్యంలో ఏ జిల్లా, ఏ జోనల్, ఏ మల్టీ జోనల్ సంబంధించి ఏ ప్రాంతం వస్తున్న విషయమే కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అందుకు అనుగుణంగా అనుబంధాలు నిర్వహించింది. ఇక షెడ్యూల్ ప్రకటిస్తే షెడ్యూల్ కు అనుగుణంగా ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకుని ఆ తర్వాత విభజన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రైట్, ధన్యవాదాలు రఘువర్ధన్. గిఫ్ట్ ఏ స్మైల్ కింద విరాళాలు కొనసాగుతున్నాయి. కొల్లాపూర్ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి ఇచ్చిన అంబులెన్స్ను మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో ప్రారంభించారు. పుట్టినరోజు సందర్భంగా సొంత నిధులతో బీరం ఫౌండేషన్ ద్వారా అందించినట్లు హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల కేంద్రంలోని ఆసుపత్రులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగపడేలా అంబులెన్స్ ఉంటుందని వెల్లడించారు. అంబులెన్స్ను విరాళంగా ఇచ్చిన హర్షవర్ధన్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 8,306 పాజిటివ్లు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్క కేరళలోనే 4,450 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఈ కేసులతో కలిపి దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 3,46,41,561కి చేరింది. మరో 211 మంది ప్రాణాలు కోల్పోగా దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి 4,73,537 మంది చనిపోయారు. కొత్తగా 8,834 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. అటు క్రియాశీల కేసుల సంఖ్య 552 రోజుల కనిష్టానికి చేరింది. ప్రస్తుతం దేశంలో 98,416 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయడంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వెనకబడింది. 18 ఏళ్లు పైబడిన వారికి మొదటి డోసు 90% పూర్తి కాగా రెండో డోసు పూర్తి చేసుకున్నది సగటున 25% మంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా దృష్టి సారించిన యంత్రాంగం డిసెంబర్ నెలాఖరు వరకు 15 లక్షల డోసుల పంపిణీ లక్ష్యంగా శ్రమిస్తోంది. కోవిడ్ ప్రభావం తగ్గుతున్న కొద్దీ టీకా తీసుకోవడంపై జనంలో ఆసక్తి తగ్గింది. వైద్యశాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి టీకా తీసుకోమని విజ్ఞప్తి చేసినా చాలా మంది తిరస్కరిస్తూ వచ్చారు. మొదటి డోస్ టీకా తీసుకున్న వారిలో ఎక్కువ మంది రెండో డోసుపై నిరాసక్తత కనబర్చారు. ఫలితంగా 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయడంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు వెనుకబడ్డాయి. 18 ఏళ్లు పైబడిన వాళ్లలో మొదటి డోసు 90% మంది తీసుకుంటే రెండో డోసు పూర్తయిన వాళ్లు సగటున 25% మందే ఉన్నారు. వ్యాక్సినేషన్ లో వెనుకబడిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 5 జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెలాఖరులోపు 15 లక్షల టీకాలివ్వడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇక్కడ చాలా మంది కొంతమందికి భయం అనేది ఒకటి ఉంది. వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా కూడా దీనివల్లే అని అనుకొని కొంతమంది బెదురుకున్నారు. వాళ్ళకి నచ్చజెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లోకి పోయి ఇట్లా ఇంతమంది మన దగ్గర తీసుకుంటున్నారు, మీకు కూడా ఏం కాదు. ఏజ్ అయిన వాళ్ళకు కూడా 80 అబోవ్ ఉన్న వాళ్ళకు కూడా వేయించినాం సార్ మేము. ఇంకా అందరికీ కూడా మోటివేట్ చేస్తున్నాము. అందరు కంపల్సరీ హార్ట్ పేషెంట్స్ కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి డోర్ టు డోర్ విజిట్ చేస్తున్నాము. కొంతమంది ఏమంటున్నారంటే మేము ఆల్రెడీ తీసుకున్నాము, అది అయిపోయిందని చెప్తున్నారు. మేము మొబైల్ అంతా చెక్ చేస్తే వాళ్ళు తీసుకున్నట్టు లేనేలేదు. ఎందుకు తీసుకోవట్లేదు ఏంది అంటే వాళ్ళకి కొంచెం భయంగా కూడా ఉంది. దీన్ని తీసుకోవాలి ఖచ్చితంగా అనేది మేము మోటివేషన్ చేస్తున్నాము. డాక్టర్స్ వాళ్ళు చెప్పినా కూడా కొంతమంది వినట్లేదు. మ్యాక్సిమం అయితే 90% అయితే అందరు వేసుకున్నారు.
కలెక్టర్ నుంచి ఆశా కార్యకర్త వరకు అందరూ టీకాలు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తున్నారు. టీకాల్లో వెనుకబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వ్యాక్సినేషన్ చేస్తున్నారు. టీకా తీసుకోబోమని గతంలో తేల్చి చెప్పిన వారి జాబితాను ఆశా కార్యకర్తలు సిద్ధం చేసి ఉంచారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రజా ప్రతినిధుల్ని సైతం భాగస్వాముల్ని చేస్తున్నారు. మొదటి డోస్ తీసుకుని రెండో డోస్ తీసుకోని వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించి టీకాలు వేస్తున్నారు. మేము గత 15 రోజుల నుండి టోటల్గా కిద్వాయిపేట్, పోలీస్ లైన్, వివేకానంద నగర్, బైపల్లి గేట్, షాబాజర్ హై స్కూల్ ఈ ఏరియా మొత్తం ప్రతి ఇంటికి అందరినీ అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆర్పీలు కానీ, ఆశా వర్కర్స్ కానీ, డాక్టర్స్ సంబంధించిన ఏఎన్ఎం ఏమా వేసుకున్నారా, వేసుకోలేదా, వేసుకోకపోతే ఏం చేయాలి, ఇవన్నీ మేము వివరంగా వాళ్ళకు నచ్చజెప్తున్నాం. ఎందుకంటే థర్డ్ వేవ్ కూడా వస్తుంది, ఇంకా తీసుకునే వాళ్ళు రెడీ ఉన్నారు, అవి కూడా వాళ్ళు ఇచ్చేస్తాం. ఫస్ట్ డోస్ వచ్చేసి 12,307 మందికి ఇచ్చినాము. సెకండ్ డోస్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా రెఫ్యూజ్డ్ పీపుల్ కూడా ఉన్నారు. వీళ్ళ లోపల 1300 పైన మనకి రెఫ్యూజ్డ్ ఉన్నారు. వాళ్ళని కూడా మోటివేట్ చేస్తున్నాము. కానీ అందులో కొందరు మాత్రమే మొబిలైజ్ తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మేము తీసుకోమంటే తీసుకోము అని చెప్తున్నారు. బట్ వాళ్ళని కూడా మొబిలైజ్ చేసేసి మొత్తం 100% చేయాలనే అనుకుంటున్నాం మేము. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించినప్పుడు ఎక్కువ మంది కోవిషీల్డ్ తీసుకున్నారు. వీరి రెండో డోసు గడువు 84 రోజుల తర్వాత డిసెంబర్ 2వ వారం నుంచి ప్రారంభం కానుంది. రెండో డోసు తీసుకునే వారి సంఖ్య డిసెంబర్ మాసంలో పెరిగే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ లో బాగా వెనుకబడిన ప్రాంతాల్లో ఈసారి మొదటి డోసు కోసం కోవాక్సిన్ కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దానివల్ల 28 రోజుల్లో రెండో డోసు సైతం పూర్తయి లక్ష్యం చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఒమైక్రాన్ థర్డ్ మ్యూటేషన్ కానీ మిగతా వాటి వల్ల కానీ ఇంకా ర్యాపిడ్గా ఇన్ఫెక్షన్స్ ఇవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వార్డు కమిటీ మెంబర్ ఎవరైతే ఉంటారో వారు, మరి అక్కడ ఉండేటువంటి ఒక టీము, మొబిలైజేషన్ టీం సపరేట్గాను, మరి వ్యాక్సినేషన్ టీం సపరేట్గాను దాదాపు మన జిల్లాలో 215 టీములు పెట్టడం జరిగింది. మనం 100% ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసేదానికి ప్రయత్నిస్తున్నాం. మన పబ్లిక్కి మనమే కాపాడుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటంటే తొందరగా వ్యాక్సినేషన్ ప్రక్రియని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి అందరూ సేఫ్గా ఉండాలనేది మనం అనుకుంటున్నాము. దానికి సంబంధించింది ఇప్పుడు ప్రతి విలేజ్లో కూడా మనం ఎట్లా అంటే పిఎస్సి, సబ్ సెంటరు ప్లస్ దాని హ్యాబిటేషన్స్ విలేజెస్ ఏమున్నాయో దాన్ని ఒక యాక్షన్ ప్లాన్ చేసి హౌస్ టు హౌస్ వెళ్ళి కంపల్సరీగా వ్యాక్సినేషన్ వేయాలి. టైం కూడా పెంచారు. 8 to 8 o'clock వరకు, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంది. మన దగ్గర సఫిషియెంట్ డోసెస్ ఉన్నాయన్నమాట. ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జనం నుంచి సైతం వ్యాక్సినేషన్ కు మంచి స్పందన లభిస్తోంది. టీకాలు వేసుకోవడానికి ముందుకు రావాలని అధికారులు సైతం పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్లో జర్మనీ పెట్టుబడిదారుల సదస్సు జరుగుతోంది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Version of India as one unit. If you engage with Telangana, you will get one version of India. If you engage with another state in India, you'll get a completely different perspective of doing business in India. So therefore, my appeal to all the German investors who are looking to now redraw strategies after COVID, after the pandemic, who are looking to expand their base in India, who are looking to consolidate their position, their market share in India, my humble appeal to all of you is, you need to look beyond, you need to think beyond Delhi, you need to think beyond Mumbai. Because each state, I mean the overall policy, the overall foreign policy, the overall trade policy, the trade agreements are decided by Government of India, but the action actually lies in the states. States is where the action really is. What do I mean? What I mean is, if you are an investor, and if you are looking to invest in India, what all do you look for? Of course, a broad policy framework which enables you to bring in foreign direct investment. That's number one, which is facilitated by Government of India. What else do you look for? When you invest, we understand very well that you're not looking for the short term. You're coming into a new country, you're coming into a new territory, you're thinking long term. You're thinking of 20 years, 25 years, in some cases, maybe longer. So therefore, you need a partner. You need a partner who can actually guide you, a partner who can help you in building up, in growing together. What else would an investor need when he or she is making a business decision? You would need a few things, in my humble opinion. The first thing, of course, one would need is a chunk of land to set up your factories, to set up your operations, to ensure that you actually
hit the ground running. That's something that's an area where Telangana really excels. In Telangana, we have more than 200,000 acres of land readily available for industrial usage. We have a corporation called as the Telangana State Industrial Infrastructure Corporation, which will facilitate, no matter what your business requirement is in terms of land, we will facilitate that land being handed over to you, either in the form of a leasehold or in the form of a freehold piece of land, so that you can start your factory. You just heard our friends from Light Auto. They were talking about how they wanted 100 acres of land and how quick the government of Telangana was to actually come back to them within 10 days and ensure that the paperwork was all done and the MOU was signed right here, right in front of all of you. My compliments, I think, to the entire team of Light Auto for deciding to invest in the state of Telangana. Thank you very much for your business. The second thing I would imagine you would require once you have a piece of land is clearances, speedy approvals. Now that's an area where Telangana really excels. Our Honorable Chief Minister, Shri K. Chandrasekhar Rao Garu, when he assumed the office of Chief Ministership about 7.5 years ago, had an extensive dialogue with the local industry, asked them a couple of questions. He sat with them for 7 hours. He said, what are all the things we need to set right? What are all the things we need to be doing, to improve Telangana's attractiveness when it comes to investments? He was told 3 things. First one was, please improve the electricity situation in the state, because we were reeling under power outages, we were reeling under power deficiency, electricity deficiency. This was about 7.5, 8 years ago. Not so anymore. Now we are a state that assures and supplies 24/7 electricity to all sectors, to industry, to agriculture, to every household. And now we also take a lot of pride in ensuring that 15% of this energy that we generate and supply comes from renewable sources, from solar and wind. We are the second largest renewable energy producing state in India today. So our commitment to environment, our commitment to sustainability, our commitment to SDGs, our commitment to clean tech is something that we take a lot of pride in. Second thing he was asked was for speedy clearances, for speedy approvals. Our Honorable Chief Minister, in fact, asked Jayesh and the entire team of Industries Department to travel, to tour, and come out with the best policy possible in the country and possibly in the world. When they came back, he was not satisfied. He sent them again to visit Singapore, to visit other countries in Europe, Americas, to look at the best possible policies, industrial policies in the world. And then, in November 2014, we have approved in the state legislature the Telangana State Industrial Project Approval Self-Certification System, abbreviated as the TS-IPAS. Now, TS-IPAS is very, very unique. No other state in India has a similar policy. It's a truly, truly single window policy. Now, the joke in India is every state promises a single window, but there are always multiple windows behind that one single window. But in the case of Telangana, backed by statute, backed by legislation, we do promise and deliver a truly single window system. What we promise is, if you have a piece of land approved by legislation, you can start construction of your factory on day one without any clearance, without any approval from the local government. Be it the state government or the local municipality or even the local Gram Panchayati, you can start construction of your factory on day one. You can simultaneously apply on the TS-IPAS portal to the government only for regulatory purposes, because we need to know who is doing business in our state and what kind of activity they are engaged in. Once we receive your application online, we only take 15 days to deliver a yes or a no answer to you. You might say again that, we've heard this before, time-bound clearances. How is Telangana different? We are different because if we do not give you a yes or a no answer in 15 days, on the 16th day, it's a deemed yes. It's a deemed automatic approval. No other state in India will tell you this. And the third thing we do, we take accountability very seriously. If we don't deliver on the 15-day window, again, by statute, by legislation,
On the 16th day, the law empowers us to penalize even our bureaucracy, to penalize even our bureaucrats, to the sum of rupees 1,000 per day, till such time as they actually clear that specific application. This again, no state in India will tell you. In fact, I was in KPMG's global headquarters talking to the chairman of KPMG, and when I explained to him this policy, and when I mentioned to him that no Indian state will offer you this was in New York City, our favorite city, Ambassador, he looked at me, he smiled, and he said, well, no state in the United States also offers you this kind of policy. So that's how truly remarkable, that's how truly progressive the Telangana government's industrial policy is. For those of you who are thinking, who are smirking and saying, does this actually work, or is this all talk? This policy has been approved in 2014 November, and we are here in December 2021. Let me tell you, we've been able to give more than 17,500 clearances so far, all in a time-bound manner in less than 15 days. And in fact, in some cases, you would be amazed, we were able to give clearances in less than 11 days, 10 days, even from 37, 38 departments. That's how efficient Telangana government's delivery has been. And, as they say, what matters really is not just new investors, but existing investor sentiment also. The government of Telangana, in fact, has been able to attract several $1 billion of investment in the last 7.5 years. More than $32, $33 billion of investment have come into Telangana. But what's heartening, what's extremely delightful, what makes us happy, is that 24% of that investment is actually from repeat investors who already had a base in the state of Telangana. The reason why I mention this is because as long as your existing investor is happy, they become your biggest brand ambassador across the world, because they travel, they share their success, they share their experiences with the government, with the administration, elsewhere also. So therefore, I'm delighted to tell you that this is the kind of experience the existing investors in Telangana have had in the last 7.5 years. More importantly, a couple of things we admire. In fact, when I met the ambassador and the consul general, I told both of them a couple of things I admire in Germany. And I have discussed this several times with Mr. Reddy as well. The one thing I really admire in Germany is the dual degree program that you have, where you have your students, in fact, become apprentices or interns in the industry while they're actually in a grad school. I think it's extremely important to have hands-on experience. That is something I would love to emulate in Telangana. In fact, that is something we need to emulate in India if we really have to compete with the large manufacturing countries like China and United States. The second thing I really like about Germany when it comes to industry is how well and how vibrant